ఇది ఎంటర్వి దారం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ శిలా విగ్రహాలు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్వి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఈ ద్వారం నుంచి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లోపలికి దర్శనానికి వెళ్తున్నాను. ఇక్కడ టెంపుల్లో చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ శివలింగం అనేది ఇలా ఉంటుంది. కాస్త చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఈ దేవస్థానంలో ఎంత భక్తి శ్రద్ధతోని దర్శనానికి వస్తారు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఆంజనేయుడు అంటే ఎంత అద్భుతమైనటువంటి టెంపుల్. ఇందులో లేని అటువంటి దేవుడు లేడు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ సీతారాముల వారి టెంపుల్లో ఎంత అద్భుతమైనటువంటి ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం దైవ ప్రీత్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సకల అరిష్ట నివారణామి శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ సాంబ సదాశివ సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం విశేషతః మమ గర్భజనిత మమ గర్భజనిత ప్రథమ పుత్రికస్య సందర్భేణ శ్రీ సాంబ సదాశివ సంపూర్ణ అనుగ్రహ సిద్ధిద్వారా సరస్వతీ మాత అనుగ్రహ సిద్ధిద్వారా ఉన్నత విద్యా సద్బుద్ధి ప్రాప్త్యర్థం శ్రీ సాంబ సదాశివ అనుగ్రహ సిద్ధ్యర్థం అర్చన పూజాంచ అహం కరిష్యే. ఓం అక్షదాంధవళ అందవ్యాన్ తిలతంగళమిశ్రితాన్ అర్పయామి మహాభక్త్యా ప్రసీద పరమేశ్వర. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం ప్రాణాయాస్వాన్ అపానాయాస్వాన్ ధ్యానాయాస్వాన్ ఉపానాయాస్వాన్ సమానాయాస్వాన్ బ్రహ్మణే నమః. జన్మదిన శుభాకాంక్షలు. పేరేం పేరు నాన్న? కృతిజ్ఞకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు టెంపుల్కి వచ్చారు హైదరాబాద్లో. మేము యూట్యూబ్లో పెడతాము, వారు చూస్తారు. ఇగో ఇది నేనే అని చెప్పుకుంటారు. చాలా చాలా హ్యాపీగా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో వస్తారండి. పాప బర్త్డే
చూడండి ఇక్కడ భక్తుల దేవుని మీద అభిమానంతో దర్శనానికి వచ్చారు. చూడండి ఇంత అద్భుతమైనటువంటి దర్శనం దొరకడం చాలా అదృష్టం. ప్రతిష్టాపన 1977 అయింది. అప్పుడు ఇంతవరకు గుడి చాలా విశేషమైన సీతారామచంద్ర స్వామి, పరుత్వదిని శ్రీరామలింగేశ్వర స్వామి, విజయదుర్గ అమ్మవారు, మహాగణపతి ప్రతిష్టాపన, నవగ్రహ ప్రతిష్టాపన అన్నీ మంచిగా జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడికి సోమవారం మాత్రం వస్తారు. సోమవారము దాదాపు ఎక్కువ జనాలు సోమవారం, మంగళవారము, శుక్రవారం, శనివారము ఓకే. విశేషమైన పూజలు, విశేషమైన అర్చన, అభిషేకాలు, కుంకుమార్చన అమ్మవారికి అన్నీ చాలా జరుగుతాయి. అయినా ఇది చూడవలసినటువంటి దేవస్థానమేనండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నది.